అధ్యక్ష, గౌరవ ఆర్థిక మంత్రివర్యులు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై నాకు ఇచ్చినటువంటి అవకాశానికి సభకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అర్థవంతమైన అర్థం పట్టేలా ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అఖండ విజయం సాధించి ప్రమాణం చేసేటప్పుడు ఒక మాట చెప్పారు అధ్యక్ష. వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తారని చేసిన వాగ్దానాన్ని నిలుపుకున్నారు అధ్యక్ష. అంతేకాక మేనిఫెస్టోను పవిత్రగనగా భావించి ఇచ్చిన వాగ్దానాలను 99% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలా అనటంలో ఎంత మాత్రమో అతిశయోక్తి లేదని మీకు తెలియపరుస్తున్నారు అధ్యక్ష. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలకు ప్రాధాన్యతనిస్తూ గత 4 ఏళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మాదిరిగానే రాబోయే 3 నెలల కాలానికి ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్ని రంగాలకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చింది అధ్యక్ష. వైద్యం, విద్య, మహిళా సాధికారత, వ్యవసాయం, సామాజిక సంక్షేమాలకు ప్రాధాన్యతనిచ్చి సమాజంలో అన్ని వర్గాల పట్ల ప్రభుత్వ బాధ్యతను బడ్జెట్లో ప్రతిబింబించారు అధ్యక్ష. ప్రత్యక్షంగాను పరోక్షంగాను 4.21 లక్షల కోట్ల రూపాయలు అర్హులైన పేదలందరికీ అందించి వారిని పేదరికం ఊపు నుంచి బయటపడేందుకు దోహదం చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది చరిత్రలో నిలిచిపోతారనడానికి ఏమాత్రం సందేశం లేదు అధ్యక్ష. మహిళలు రాజకీయ రంగంలో ఇచ్చిన ప్రాధాన్యత, ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం కోసం కృషి శిరస్మరణీయం అధ్యక్ష. విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మక మార్పులు పచ్చ మీడియాకు కనపడినప్పటికీ కూడా ప్రపంచం మొత్తం గుర్తించింది అధ్యక్ష. ప్రజల మేలు కోసం ఎంత గొప్ప పని చేసినా సరే విమర్శించడమే పనిగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ, ఆ నాయకులు ఎంత విషప్రసారం చేసిన అధ్యక్ష ప్రజలెవరూ నమ్మట్లేదు అధ్యక్ష. నిన్నగాక మొన్న కాళ్ళు చేతులు లేని విభిన్న ప్రతిభావంతుడు, ప్రపంచ ప్రఖ్యాత మోటివేషన్ స్పీకర్ నిక్కు పుజిసిక్కు మన రాష్ట్రానికి వచ్చారు అధ్యక్ష. వారు వచ్చేమన్నారంటే అధ్యక్ష, విద్యారంగంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు మోడల్ అని ప్రశంసించారు అధ్యక్ష. ఆ విషయాన్ని ఈ సభ దృష్టికి నేను తీసుకువస్తున్నాను అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి వంటి మంచి నిర్ణయాలు తీసుకున్న శ్రీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారికి తనకు స్ఫూర్తి అని నిక్కు పుజిసిక్కు అన్నారంటే అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారిని ఈ ప్రపంచంలో ఈ దేశాలన్నీ ఎలా కొనియాడుతున్నాయో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం అధ్యక్ష. అమ్మఒడి కింద 43 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చి విద్యాదీవెన కింద 11,907 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత మన ప్రభుత్వానికి అధ్యక్ష. పేద విద్యార్థులకు ఉచితంగా సుమారు 10 లక్షల ట్యాబ్లు పంపిణీ చేసి అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన విజనరీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, నాడు నేడు ద్వారా పేజ్ 1 కానీ పేజ్ 2 ద్వారా కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి హై స్కూల్కు 1 కోటి రూపాయలు పైగా మౌలిక వసతులు ఖర్చు చేసి కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ స్కూలును తయారు చేసిన ఘనత జగనన్న ప్రభుత్వానికి అధ్యక్ష. గత ప్రభుత్వంలో గాడిద ముఖాన బూడిద పూసినట్లు స్కూల్ బిల్డింగులకు రంగులు కూడా సరిగ్గా వేసేవారు కదా అధ్యక్ష. వారి ప్రభుత్వంలో కార్పొరేట్ స్కూల్ను ప్రోత్సహిస్తూ నారాయణ వంటి వారితో వ్యాపారం చేయించేవారు అధ్యక్ష.
పేద బలహీన వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియం మీద అందకూడదని చంద్రబాబు న్యాయకోర్టుకు వెళ్ళినా లెక్క చేయకుండా ప్రతి పేద బలహీన మైనారిటీ వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో చదివి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలు కాల్చుకుతున్నారు అధ్యక్ష. ప్రజల్ని అంటే చేసినటువంటి అప్పుడు చేసినటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్రతి పనికి కూడా అప్పుడు రేటు కట్టి వచ్చారు అధ్యక్ష. మన పరిపాలన అధ్యక్ష ఏ విధమైన లంచానికి తావలేదు అధ్యక్ష. మధ్యవర్తులకు త్రావలేదు ప్రమేయం లేకుండా పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత పెరిగేలా ముఖ్యమంత్రి గారు చేపట్టిన చర్యలు జగద్విదితం అధ్యక్ష. అర్హులే ప్రాతిపదికగా పారదర్శక పాలన ప్రతి గ్రామంలోనే అందుబాటులోకి వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఉత్తేజితం చేస్తున్నాయి అధ్యక్ష. అందుకనే సూత్రం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కెరటాలుగా ప్రజలు తరలి వస్తున్నారంటే వారు చేస్తున్నటువంటి సంక్షేమం కానీ వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ వారికి ఉన్నటువంటి విజన్ మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉందని చెప్పేసి తెలియబడుతున్నారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష తన పరిపాలనలో మరి గతంలో చూసాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలా అని కోరికని అపహాస్యం చేసిన సందర్భంలో ఈరోజు దళితులు యాసించే వారికే కాకుండా శాసించే విధంగా మరి ఉండాలని ఆ వర్గాల వారికి ఆత్మగౌరవాన్ని పెద్దపీట వేసినటువంటి గొప్ప మనసున్న మంచి వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఏదో సినిమాలో చెప్పినట్లుగా కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారనే పదవాడారు అధ్యక్ష. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడే సినిమాలో చెప్పారు అధ్యక్ష. ఒకసారి సినిమా చూడండి అధ్యక్ష. అయ్యా ఇకపై కొండ కింద 206 అడుగుల ఎత్తులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ చేసి ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో అన్నట్లు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తుకొస్తుంది అధ్యక్ష. ఇకపై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే అధ్యక్ష విజయవాడ గుర్తుకొచ్చేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు రూపొందించారు అధ్యక్ష. అంట వారిని ఖచ్చితంగా కొనియాడవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు అధ్యక్ష. విగ్రహ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేసి విజయవాడలో సామాజిక చైతన్య వాడగా మార్చారు అధ్యక్ష. ఇది చరిత్ర అధ్యక్ష. దీనిని ఎవరు కూడా అధిగమించలేరని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను అధ్యక్ష. దళితులందరితో పాటు దళితులే కదా అధ్యక్ష దళితులందరితో పాటు అణగారిన ప్రజలను ఒక్క తాటిపై నిలిపి సామాజిక న్యాయ మహాశిల్పంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాప్రతిమ స్ఫూర్తినిస్తున్న అధ్యక్ష మన విజయవాడలో. మరి అధ్యక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ అనుకుంటున్నారు అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ కోసం ఉన్నాడని తమ బాధలు వింటాడని పరిష్కరిస్తాడని రాష్ట్రంలో ప్రజలు నమ్ముతున్నారు అధ్యక్ష. వారి ఆశలకు అద్దం పట్టేలా ఉన్న బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు శ్రీమతి